వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందన్నమాట. ముద్దపప్పు, అన్నం, వెల్లుల్లి పచ్చడి మంచి కాంబినేషన్ అండి. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి పచ్చడికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు పొట్టు ఒలిచినవి, ఎండుమిర్చి 15 నుండి 20, చింతపండు నిమ్మకాయ సైజంతా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 4 నుండి 5 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఇంగువ మాత్రం చిటికెడు వేస్తే సరిపోతుంది. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ముందుగా చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసి నానపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని బాండీలో 1 స్పూన్ నూనె వేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించినటువంటి ఎండుమిర్చి, మసాలాలు, సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు మరియు ముందుగా మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా మిక్సీలో వేసుకుని కొంచెం బరకగా అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా మెత్తగా చేసేయకూడదనమాట. ఎందుకంటే మరీ మెత్తగా చేసేసినట్లయితే కనుక పచ్చడి టేస్టీగా ఉండదు. కచ్చాపచ్చాగా నలిగినట్లయితేనే మన పంటి కింద తగులుతూ పచ్చడి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. వీటన్నిటినీ వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఈ పోపులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని వేసి 2-3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మగ్గనివ్వాలన్నమాట. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెల్లుల్లి పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.